నెక్స్ట్ మీకు 'బిగ్ బాస్' ఫేమ్ 'శివజ్యోతి' తెలుసనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్. ఒక యాంకర్ ఇప్పుడు అంత పెద్ద రిచ్‌గా ఎలా అయ్యారు? ఎవరు సావిత్రి అని ఉంటారు. అవును. ఓకే. టీవీ నైన్‌లో కూడా చేసింది. అవును. అవును. పెద్ద పెద్ద హౌసెస్ గాని, ఇప్పుడు ఆమె లైఫ్ ఎందుకు అంతగా చేంజ్ అయింది? రీజన్ ఏంటి? పాలిటిక్సా? అయ్యుండొచ్చు. మీరు కూడా అవుననే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక షోస్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈరోజు షూటింగ్ అయితే ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు. అవును. అవునా కదా! అది ఎవరైనా సరే. వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం. అవును. కానీ సడెన్‌గా ఒక 'బిగ్ బాస్‌కెళ్తే ఒక 4, 5 కోట్లొస్తాయి ఏంది? రావు. రావు కదా! అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టుంటారు మరి? అపార్ట్‌మెంట్లు ఎలా కట్టుంటారు? అందులో ఫ్లాట్‌లు ఎట్లా కొంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వెనకుండి మొత్తం నడిపిస్తుందంటారా? ప్రమోషన్‌లు బాగా గట్టిగా చేస్తదేమో మరి. అయుంటది కదా! తను ప్రమోషన్‌లు చేస్తేనే అంత ఇది ఉంటది. అండ్ బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఆమె చేస్తది. బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ వల్ల ఆమె లైఫ్ లీడ్ చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ వల్ల లీడ్ చేస్తుందా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ తనే చేస్తుండే అవును. ప్రమోట్‌లు. సో, ఇంకా ఉంది కాబట్టి తనకి డబ్బులుగా గట్టిగా వచ్చుంటాయి. అంతే ఇంక. సో వీళ్ళంతా పాలిటిక్స్ నుంచే నడుస్తున్నారంటారా? అంతే కదా! అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆర్‌జీవీ గారి కేసెస్‌లో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక షిప్‌నే సీజ్ చేశారు. మరి ఆర్‌జీవీ కేసెస్‌లో అరెస్ట్ చేపిస్తే ఏంటి? బాయ్స్‌ని పవన్ కళ్యాణ్ సార్ అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అవును. మరి డెన్వర్‌కి పోలీసోళ్ళు వచ్చారు. మరి అరెస్ట్ చేయలేదు మరి? చేస్తారు. మనం అనుకుంటాం చేస్తారని. ఇందాక ఒక పర్సన్ అన్నావు కదా! సామ్రాట్ అనేది. అవును. అలాంటి 100 మంది సామ్రాట్లు వచ్చినా కూడా ఆర్‌జీవీ జంటిక కూడా కదిలేరు. ఆర్‌జీవీ సార్‌ది జంటిక కూడా కదిలేరు. 100% చెప్తున్నాను నేను. ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. 100 మంది సామ్రాట్లు వచ్చినా కూడా. ఆర్‌జీవీ గారు దాక్కుంటున్నారు. దొరకకుండా అంటున్నారు. ఇలా వీళ్ళు మూర్ఖులు కాబట్టి వాగుతూనే ఉంటారు ఫస్ట్. ఎవరి పనులు ఆళ్ళకు ఉంటాయి. ఆయన పని ఆయన చేసుకోవద్దా ఇగ? ఒక సినిమా చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడు. అవును. దాన్ని ఎవరు ఖర్చు పెట్టుకోవాలి అది? ఎందుకు దాక్కుంటాడని ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు కదా! ఇంటర్వ్యూలలో కనిపిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. అదే ఇంకేం అర్థం కావాలి? కావట్లేదు. అసలు ఆర్‌జీవీ గారి వెనక ఏం జరుగుతుంది? పోలీసులు దాక్కుంటున్నారా? ఆర్‌జీవీ గారు దాక్కుంటున్నారా? ఆర్జీవర్ ఏం దాక్కుంటారు నాకు అర్థం కాదని. ఆయన కనిపిస్తున్నాడు కదా! ఇంత మంచిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన. ఎట్లా దాక్కుంటాడు చెప్పండి? ఎలా అనుకుంటారు మీరు? పోలీసులకేమైనా పోనీ మిమ్మల్ని ఇస్తున్నారా? వచ్చి కలవమంటారా? పోలీసులకేమైనా ఇస్తున్నారా? ఏమిస్తారు? మరెందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ ముందు నుంచే వెళ్లి లైవ్స్ ఇస్తున్నారు కదా! మరి? ఆర్‌జీవీ గారు ఏమి ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వదిలేస్తారు? దమ్ముంటే అరెస్ట్ చేసి చూడమని ఫస్ట్. దమ్ము లేదంటారా? 200% అది. అరెస్ట్ చేయమని చూస్తా ఫస్ట్. ఆర్‌జీవీ గారికి దమ్ముందా? 200% అది రాసిస్తా నేను. మరి కోర్టుకొచ్చి కేసు సాల్వ్ చేసుకోవచ్చు కదా! ఏది? ఆల్రెడీ 2 వీక్స్ అన్నాడు. ఎందుకన్నాడు 2 వీక్స్ ఎందుకన్నాడు? వర్క్‌లో ఉన్నాడు ఫస్ట్. ఆ వర్క్‌లో ఉండి బిజీగా ఉండి 2 వీక్స్ అని చెప్పిండు ఆయన. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదని. కేసు కూడా వర్కే కదా! కేసు వర్క్ అని మనం అనుకుంటాం అట్లా. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపియాలి ఆయన? మీడియా చెప్పిందా కేసు పెట్టిందని? ఆర్జీవి సార్ మీద కేసు పెట్టిందని మీడియా చెప్పిందా? లేకపోతే పోలీసోళ్ళు ఇన్ఫార్మ్ ఇచ్చిర్రా మీ మీద కేసు పెట్టారని ఇచ్చారా? ఎవరిచ్చారు? అందుకే ఆయన ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పనులు ఆయనకుంటాయి. ఆయన బిజీ. నాకు 14 డేస్ కావాలి అని ఎందుకు అడిగిండు? ఆయన ఏదో పనిలో ఉంటాడేమో. దాసుకున్నోడైతే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు? సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తాడు? పోస్ట్‌లు ఎందుకు చేస్తాడు ఆయన? మరి దమ్ముంటే ఇప్పుడు కోర్ట్‌కి ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కదా! స్టేటస్ చూపియాలా? 14 డేస్ ఎందుకు టైం తీసుకున్నారు మరి? వర్క్‌లో ఉన్నాడని చెప్పాడు ఆయన. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి టైం ఉంది గానీ కోర్ట్‌కి రావడానికి టైం లేదా? ఆయన లేదంటే దమ్ము లేదా దేనికి దమ్ము? ఆర్‌జీవీ గారికి? ఎందుకుండదు దమ్ము? మనం దమ్ము వేసేది ఉండదా ఫస్ట్? దమ్ము ఎందుకుండదు? ఇప్పుడు సింహం సింగలేనే పోతది. అవునా కదా! సింహం సింహం లెక్కనే ఉంటది. అడవిలో రాజంటే సింహమే ఉంటది ఫస్ట్. అలాంటి వ్యక్తి. ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవరు పడితే ఆళ్ళు నోటికొచ్చినట్టు పారిపోయిండు, దొరకట్లేదు. ఏ ఏ ఆధారాలు లేని కేసు కోసము చిన్న పోస్ట్ అది. ఎప్పుడో 2, 3 ఇయర్సా? 5 ఇయర్సా? 10 ఇయర్సా? ఆ పోస్ట్ పెట్టింది. మరి అప్పుడే ఏం చేసిర్రు? ఎప్పుడుకొచ్చిర్రు నాకు అర్థం కాదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఆ కేసుల మీద? అంటే ఆర్‌జీవీ గారు సింహమా? మనిషి కాదా? ఆ! నేను అట్లా మోడ్చుకుంటున్నా నేను. ఓకే. అంతే కదా! ఇది తప్పది. తప్పుడు ప్రచారాలు చేయొద్దు గూడా. ఒక అది మోతబరి తప్పుడు అంటాడు. ప్రచారం అన్నప్పుడు అతను ఎందుకు మళ్ళీ 14 డేస్ అడిగారు? అది తప్పుడు ప్రచారం అని చెప్పొచ్చు కదా కోర్ట్‌కి వెళ్లి. ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు గదా!
దేని దానికి లైవ్ పెట్టేస్తుంటే ఆయన ఇన్ని లైవ్స్ ఇచ్చే బదులు డైరెక్ట్ కోర్టుకి వెళ్తే అయిపోతుంది వెళ్తాడేమో, కదా. టైం తీసుకుని వెళ్తాడు ఆయన. తప్పు చేయనప్పుడు టైం ఎందుకు? తప్పు 200% తప్పు చేయలేదు. దేని తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయని మనిషి ఆయన. ఈ తప్పులన్నీ కప్పడానికి 14 days టైం లేదు తీసుకున్నారు. లేదు, ఇట్లా అప్పుడు కప్పేసి సరిపోతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ తప్పులన్నీ కప్పేయడానికి అన్నప్పుడు ఎలా అయితే చెప్పండి, అది ఎట్లైనా బయటికి రావాల్సిందే కదా, బయటకు తిరగాల్సిందే కదా. 14 days టైం ఎందుకు పెట్టిన? పనులు ఉంటాయి, ఆయన ప్రైవసీ ఆయనకు ఉంటుంది. ఎవరికి కనిపించాలి, లేకపోతే మీకు వచ్చి కనిపించాలా? మీ దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన ఆర్జీవి గారు? మా దగ్గర రావక్కర్లేదు, కోర్టుకు ఆ. వస్తే చాలు. కోర్టుకి వెళ్ళిన టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు వాళ్ళు లాయర్ని పెట్టుకుంటాడు, ఏదో ఉంటుంది కదా. అవును. మరి లాయర్లు ఎందుకున్నారు, ఉంటారు కదా. నోటికి వచ్చినట్టు ఎవరికి వస్తే వాళ్ళు పారిపోయిండు, చేరిండు, ఎక్కడ ఉన్నాడో, ఏం కథనో, భయపడుతుండ అంటే ఇవన్నీ ఎందుకండి? తప్పుడు ప్రచారాలు ఎందుకు చెప్పు? అసలు దేనికి భయపడరు కదా ఆర్జీవి గారు. అలాంటిది కేసు విషయంలో ఎందుకు నెగ్లిజెన్సీ 14 days అనడం, అంత డేర్గా సమాధానం నేను ఇచ్చే ఇందాక అతను మీకు ఒక చిన్న ఇంటి ఇచ్చాను కదా, గుర్తుకుందా? బిజీలు ఉండొచ్చేమో, ఆయన పనులు ఆయనకు ఉంటాయి, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుండేమో, ఎప్పుడు ఖాళీ ఉంటాడు, ప్రాజెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ వల్ల ఆపుకొని వస్తే ప్రొడ్యూసర్ బొక్క మళ్ళీ, అవునా కదా. ఆయన వల్ల ఒక ప్రొడ్యూసర్ ఎందుకు లాస్ అవ్వాలి, అది కూడా మనం ఆలోచించాలి కదా. అయిండొచ్చేమో. అవును. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి, అవునండి. అండ్ అలానే ఆర్జీవి గారిని, ఇద్దరు యాంటీ పర్సన్సే. ఎవరు? సో ఇప్పుడు ఈ కేసు విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? నేను సపోర్ట్ అని కాదు, నాకు ఇద్దరు ఇష్టమే, ఓకేనా. నేను నేను ఇన్నాటికి ఒకటే మాట చెప్తున్నా, నేను ఆర్జీవి గారిది తప్పు ఉండదు, తప్పు చెయ్యరు, ఆయన ఒక మంచి పర్సన్, గుడ్ పర్సన్, వెల్స్టిన్, ఆయన దూది. నేను చెప్తున్నా కదా, ఆర్జీవి సార్ చాలా దూది, ఎవరికి హాని చేయడు, ఎవరిని మోసం చేయడు, ఎవరిని తిట్టాడు, తిట్ట పర్సన్ కాదు, ఆయన పనిలో ఆయన చూసుకుంటాడు అంతే. నేను నమ్మను, అది ఇన్నాటికి నమ్మ అసలు నేను. ఒకవేళ అరెస్ట్ చేపిస్తే, ఒకవేళ తప్పు చేయలేదు, ఓకే, తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు అనుకోండి, ఉమ్. పవన్ కళ్యాణ్ వైపు మీకు ఏమైనా బ్యాడ్ ఒపీనియన్ వస్తుందా? రాదు, ఎందుకు వస్తుంది, రాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి స్టోరీలు రాసుకుంటాడు సార్, రాసుకొని మళ్ళీ ఎట్లా పోయినా అట్నే వస్తాడు. ఏం చేస్తాడు? ఆత్మకథ అరెస్ట్ చేస్తే ఏం రాసుకుంటారా? చేస్తాడు? జైలుకి వెళ్ళి స్టోరీలు రాస్తాడు. అరెస్ట్ చేసి ఏం చేశారు ఆయన? చెప్పండి. మూవీ కూడా జైల్లోనే తీస్తారా? అలా ఉండదు, చెప్తున్నా నేను. కోర్టులు ఎందుకున్నాయి, బెయిల్లను ఎందుకున్నాయి, ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఎంతో మంది, చాలా మంది అరచకాలు చేశారు బాగా, వీటిని పట్టించుకోవాలి. అండ్ రీసెంట్లీ పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే జైలుకి వెళ్ళారు, నేనెంత అని పోస్ట్ చేశారు ఆర్జీవి గారు. పెట్టారు కదా. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ 14 days? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు కదా, సీఎం, ఏపీ సీఎం సార్ ఉన్నారు కదా. సో ఆయన అప్పట్లో జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చింది కదా బెయిల్ తోటి, ఈయన పోయి అట్లే వస్తాడు. జైలుకి పోయి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ సీఎం అయిపోతున్నారు. ఇప్పుడు ఆర్జీవి గారు డైరెక్టర్ బదులు సీఎం అయిపోతే నెక్స్ట్ ఏదైనా సరే కానీ ఒకటి ఏంటంటే, ఒక ఆపోజిట్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అనేది ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన, ఇప్పుడు మీరు అన్నారు కదా, తన పేరేంటి, సామ్రాట్, యువ సామ్రాట్. యువ సామ్రాట్ అనే వ్యక్తి ఒకవేళ ఈయన జైలుకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా బతకాలని చెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ యువ సామ్రాట్ మోతవరి. నాకు అర్థం కాదు, మరి ఎవరో తెలియదు కానీ ఈ మధ్య ఏందో అర్చసాయి మీద మొత్తుకొని ఫేమ్ అయిపోయి డైరెక్ట్ ఆర్జీ సార్ వేసుకుందాం అనుకుంటుండేమో కానీ అవును. యువత చాలా ఉంటుంది మిస్టర్ సామ్రాట్, అర్థమవుతుందా? ఇది నీకే యువ సామ్రాట్ అన్న చెప్తున్నా, నేను చిన్నోడిని, బాగా రాసి పెట్టుకునేది, మేము ఏడికైనా రెడీ ఉంటాం. ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చి పద్ధతి బతికి అంటే కనీసం యూట్యూబ్లో వీడియోలోనే చేసుకోవచ్చు అంట. ఎవరిని మాట్లాడింది ఇది? ఆర్జీవి సార్ని. అన్నది ఎవరు? ఈ మూర్ఖుడు యువ సామ్రాట్. అంత పెద్ద ఒక డైరెక్టర్ని, ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ అన్నదాన్ని మాట్లాడవచ్చా? నోటికి వచ్చినట్టు. ఒక నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. అండ్ ఆర్జీవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు మళ్ళీ? ఆయన నచ్చింది చేస్తూనే ఉంటాడు, ఆయన ఆలోచించాడు, నచ్చిన వర్క్ చేస్తూనే ఉంటాడంట. అంటే ఒక రొమాంటిక్ మూవీ చూడొచ్చా, లేదంటే హర్రర్ చూడొచ్చా, ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన విషయంలో అన్ని వేరియేషన్ ఉంటాయి మొత్తం. మీలాగానే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆర్జీవి అవును. గారు, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఉంటారు, మళ్ళీ ఒక్కొక్కరికి ఇలాంటి మూవీ మాకు కావాలి అని. ఒకరికి కొన్ని కోరికలు, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కదా, అందరు ఒక తీరు ఉంటారు కదా.
నాకైతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బాస్ రివీల్ కావాలనుకుంటే ఒక మళ్ళీ షో లాంటి మూవీ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నా విషయంలో చెప్తున్నాను నేను. ఒకరి గురించి నాకు అవసరం లేదు. వాళ్ళ గురించి నేను పట్టించుకోను కాబట్టి. ఎందుకంటే నాకు టైం లేదు పట్టించుకోవడానికి. అండ్ మీకు ఒకేసారి పవన్ కళ్యాణ్ సార్ మూవీలో ఛాన్స్ వచ్చిన, ఆర్జీవి గారితో ఛాన్స్ వచ్చిన, ఇద్దరిలో ఎవరిది యాక్సెప్ట్ చేస్తారు మీరు? ఏంటండి? ఇద్దరితో ఒకేసారి ఛాన్స్ వస్తే 2 పవన్ సినిమాలు కళ్యాణ్ గారితో చేయొచ్చేమో. ఒకేసారి చేసే ఛాన్స్ రాలేదు మీకు. అంటే ఒకటే 2 షూటింగ్ కూడా పెట్టుకోరు కదా. మేబీ కుదరలేదు అనుకోండి. అట్లా వదులుకుంటే ఉండదు కదా. అదైనా వదులుకోవాలి, ఇదైనా వదులుకోవాలి. అప్పుడు ఏది మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఆది సారీ చేస్తా. ఆర్జీవి వర్మ సార్ది. అండ్ తుగ్లక్ మూవీలో కూడా వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది? నాకు అలా హ్యాపీగా ఉంది. మంచిగా ఇష్టం. ప్రణీత్ డైరెక్టర్ అని. Okay. అదే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు ఇప్పుడు 4 వీక్స్ అనుకుంటా. అవును. దాంట్లో యాక్చువల్ రీసెంట్ గా మన ఆస్కార్ అవార్డు అనుకున్న చంద్రబోస్ గారు కూడా దాంట్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అవును. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ కిందనే ఉండాలనుకుంటున్నారా, లేదంటే మీరు కూడా ఆర్జీవి గారి లెక్క పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలి, డైరెక్టర్ చేయాలి కదా. మంచి కంటెంట్ ఉంటే దాన్ని తీసుకొని మంచి ప్రొడ్యూసర్ దొరికితే సినిమా చేస్తా కన్ఫర్మ్. అండ్ లారీ చాప్టర్ 2లో ఏమైనా ఐటమ్ సాంగ్ ఉందా? ఐటమ్ సాంగ్ పెట్టాం కదా. శ్రీలీల గారిని పెట్టారా, లేదు సమంత గారినా? ఎవరు లేరు ప్యాడింగ్ అసలు, కొత్త వాళ్ళు. ఓకే. ఇప్పుడు సినిమాకే డబ్బులు రాకపోయినా వచ్చినాయి అంటారు, మాకే రూపాయి ఇయ్యలేదు, సీరియల్కి ఇస్తారు డబ్బులు. అయినా తీసుకొచ్చి పెట్టంత ఉందా ఫస్ట్? శ్రీకాంత్ రెడ్డి గారు ఇతనికి ఇవ్వండి రెమ్యూనరేషన్. ఫైనల్లీ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ మంత్ అంటే ఒకటి ఉంది సినిమా, అది కన్ఫర్మ్ అయింది. సో Okay. ప్రణీత్ ఈ తుక్లక్ డైరెక్టరే, దాన్ని Okay. వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ షూట్, అది స్క్రిప్ట్ రెడీ అవుతుంది అనమాట. అది ఇప్పటి వరకు ఎప్పుడో అయిపోయిన బిగ్ బాస్ 7 తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇంకా మిమ్మల్ని కామెంట్స్ లో రెచ్చగొడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదేదో లాస్ట్ ఇయర్ లో నేను చేసిన ఏదో కామెంట్ కి, సో వాడికి వాడి ఫ్యాన్స్ కి మానభావాలు దెబ్బతిని వాళ్ళకి ఇంకేం పని పాట లేక అట్నే అనుకుంటాను. నేను పట్టించుకోను. నేను మీరు ఏదో ఒకటి గట్టిగా సమాధానం ఇస్తే వాళ్ళు అక్కడతో స్టాప్ అవుతారేమో కదా ఏది ఆ కామెంట్స్ విషయంలో. ఇప్పుడు వాడు కరెక్ట్, వాడు క్లారిటీ కావాలి ఫస్ట్. వాడు ఏం ఒప్పుకున్నాడు బిగ్ బాస్ లో ఫస్ట్. నేను ఇదే మాట చెప్తున్నా, అవులేగా ఒకటే చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ అవులేగా ఒకటే చెప్తున్నా నీకు. నా జాండ కూడా కలిగి నువ్వు చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోను ఫస్ట్. నువ్వు ఎప్పుడైతే ఎవరికన్నా ముందు హెల్ప్ చేసిన వీడియోలు నేను చూస్తే అప్పుడు నేను నీ మీద వీడియోలు ఆపేస్తా. నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టినా ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళ మానభావాలు దెబ్బతిని వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను అస్సలు పట్టించుకోను. వాడు హెల్ప్ చేయాలి, నేను వీడియోలు ఆపాలి, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి అంతే. వాళ్ళ కర్మగాలి వాళ్ళు అనుకుండొచ్చు. ఆల్రెడీ 7 అయిపోయిందన్న, 8 వచ్చింది, మళ్ళీ 8 కూడా అయిపోతాటుంది, ఇంకా నువ్వు ఆపవా వీడియోలు అనొచ్చు. అది పాయింట్ కాదు. 10 రాని, బిగ్ బాస్ 10 రాని వాడిని వదిలిపెట్టి అసలు నేను. వాళ్ళు కామెంట్లు పెట్టడానికి వాళ్ళకి టైం ఉంది, నేను చూసుకోవడానికి నాకు టైం లేదు కదా. అవును. పట్టించుకోను అందుకే నేను. సో ఇవ్వండి ఈ రోజు మనతో భాస్కర్ గారు పంచుకున్న మూమెంట్స్. మరిన్ని విషయాలతో నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.